రామనాథం గారిల్లు ఇంకా ఎంత దూరం అన్నయ్య? ఇంకో 5 నిమిషాలు వెళ్ళిపోతామే చెల్లె. బా కొంచెం ముందుకెళ్ళక లెఫ్ట్ తీసుకో. ఐ హోప్ రామనాథం గారి వల్ల ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ ఏదో తెలుస్తుందనిపిస్తుంది. అది మాత్రం నిజం బా. ఒక్కసారి ఆయన కలిస్తే అన్ని సిక్కులు ఇడిపోతాయి, సమస్యలన్నీ తీరిపోతాయి. మీరు ఇలా మాట్లాడుతుంటే నాకెప్పుడెప్పుడు రామనాథం గారిని కలుస్తానని ఆరాటంగా ఉంది. రుద్రప్రతాప్ నంబర్ పంపించాడు, వెంటనే కాల్ చేస్తాను. ఈ టైంలో ఎవరొచ్చారు? నువ్వా? నేనే. ఇంకెవరు వస్తారనుకున్నావు? ఆ రుద్రప్రతాప? నాకెలా తెలిసింది అనుకుంటున్నావా? జస్ట్ ఇప్పుడే నా మనుషులు నీ అసిస్టెంట్ని చితకబాది నిజం తెలుసుకున్నారు. ఏంటి ఆ రుద్రకి ఫోన్ ట్రై చేస్తున్నావా? ఆర్టిస్ట్లా బొమ్మలు గీసుకోవాలి, కానీ నాలాంటి విలన్ల జోలికొస్తే ఎలా చెప్పు? నాకు అడ్డొస్తే ఏం జరుగుతుందో నీకిది వరకే చెప్పాను. అయినా నిజం బయట పెట్టడానికి ప్రయత్నిస్తున్నావంటే భయం పోయిందా? అవును, భయం పోయింది. అన్యాయానికి కాపు కాచి మనశ్శాంతి లేకుండా 100 ఏళ్లు బతికే కంటే నీతిగా ఏ తప్పు చేయకుండా ఒక్కరోజు బతికినా చాలు. అందుకే నిజం బయట పెట్టాలనే నిర్ణయించుకున్నాను. అయితే నువ్వు నా చేతిలో చావటం ఖాయం. ఇప్పటికైనా నా మాట వింటావా వినవా? అడిగినంత డబ్బిస్తాను. సిటీ వదిలి దూరంగా వెళ్ళిపో. నీ డబ్బు నాకు అవసరం లేదు. నేను నీ పతనం చూడాలి. నిన్ను వదలను. అదిగో రుద్ర వాళ్ళు వచ్చేసారు. నిజం చెప్పేస్తాను. రామనాథం గారు, నన్ను లోనకెళ్ళి చూసొస్తాను బా. రామనాథం గారు, రామనాథం గారు, రామనాథం గారు, రామనాథం గారు,
రామనాథం గారు, రామనాథం గారు, రామనాథం గారు, ఇంట్లో లేనట్టున్నారే. రామనాథం గారు, రామనాథం గారు, ఎవరో పలకట్లేదేంటి? తలుపులన్నీ తెరిచే ఉన్నాయి. ఎక్కడికి వెళ్ళి ఉంటారు? ఇంట్లో ఎవరో కనపట్లేదు బా. బా, అక్కడేదో టీ కొట్టున్నది, వెళ్ళి అడుగుదాం. వదినా, వదినా షాపింగ్ వచ్చారా? వచ్చే ముందు ఒక్క ఫోన్ చేసి ఉండాల్సింది. ఇద్దరం కలిసి షాపింగ్ చేస్తుండేవాళ్ళం. ఇంటికి ఏం కొన్నారు? ఏదో కొన్నానులే. నేను మీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పాలి వదినా. ఎందుకు? నా మీదున్న కోపం మర్చిపోయి జైని మీ ఇంటి కోడలుగా చేసుకుంటున్నందుకు మీకు జన్మంతా రుణపడి ఉంటాను వదినా. అంటే నాకు నీ మీదున్న కోపం పోయింది అనుకుంటున్నావన్నమాట. అది ఎప్పటికి జరగదు వదినా. నన్ను అలా పిలవకు. అయినా నీ వల్ల నేనేం కోల్పోయానో మర్చిపోయావా? నా తమ్ముడితో నీ పెళ్లి జరిపించి మీ ఇద్దరిని నా బిడ్డల్లా చూసుకోవాలనుకున్నాను. కానీ నువ్వేం చేశావు? ప్రేమ పేరుతో మాకు బాధను మిగిల్చావు. నీ వల్ల కలిగిన బాధ, నీ వల్ల జరిగిన అవమానాలు ఎలా మర్చిపోతాను? జీవితంలో నీ మొహం చూడకూడదనుకున్నాను. నా కూతురి కోసం మీ ఇంటి గడప తొక్కాల్సొచ్చింది. మీ అన్నయ్య బాధపడకూడదని నా కోపాన్ని అణుచుకుని అన్నీ భరించాను. నీ కూతురు నిశ్చితార్థం జరిగి పెళ్ళైపోతే నువ్వు ఈ ఊరు వదిలి వెళ్ళిపోతావని, పైగా దిక్కులేని వాళ్ళలా నీ కూతురు పెళ్లి చేయలేకపోతున్నారని నా ఇంట్లో నిశ్చితార్థం జరిపించడానికి సరే అన్నాను. చివరికది నా ఇంటికే చేటయ్యింది.